జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మనస్సును ఉపసంహరిస్తే అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. మనస్సును ఉపసంహరిస్తే ఈరోజు మనసుకు సంబంధించినటువంటి మరొక అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే సంకల్పం వికల్పం. సంకల్పం వికల్పం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి వేదాంతం అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దానిని గురించి అవగాహన చేసుకోవటానికి మనసు సున్నితంగా సూక్ష్మంగా ఉండాలి, బుద్ధిమట్టం వికసించి ఉండాలి. యోగ శాస్త్రానికి పునాది వేసినటువంటి మహానుభావుడు పతంజలి మహర్షి. ఆయన అష్టాంగ యోగాన్ని రూపొందించేటప్పుడు దానిలో 5వ అంశంగా ఒక విషయాన్ని ప్రస్తావించారు. అదేమిటంటే ప్రత్యాహార. దాన్నే విత్డ్రాయల్ ఆఫ్ ద సెన్సెస్ అంటారు. అంటే ఇంద్రియాలను ఉపసంహరించుకోవటాన్నే ప్రత్యాహారం అంటారు. మీరు తాబేలును గమనించండి. బాగా ఎండగా ఉన్నప్పుడు అంగాల మొత్తాన్ని కూడా లోపలకు ఉపసంహరించుకొని అది విశ్రాంతిని పొందుతూ ఉంటుంది. మరలా ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించాలనుకున్నప్పుడు అంగాలను బయటకు పంపించి వాటి ద్వారా చలిస్తూ ఉంటుంది. అంగాలను బయటకు పంపిస్తుంది. ఆ అంగాల ద్వారా ఒక చోటు నుంచి మరొక చోటికి వెళుతూ ఉంటుంది. అలాగే మనస్సును ఉపసంహరించుకోవటం అంటే ఏమిటి? మనస్సును ఉపసంహరించుకోవటం అంటే పంచ జ్ఞానేంద్రియాలను బాహ్య ప్రపంచం నుండి సమూలంగా వెనుకకు మళ్లించేటట్లయితే దాన్నే ప్రత్యాహారం అంటారు. మనకి పంచ జ్ఞానేంద్రియాలు సమాచార సేకరణలో ఉపయోగపడుతూ ఉంటాయి. పంచ కర్మేంద్రియాలు కర్మలకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ రెండింటికి అనుసంధానంగా చేతన మనసు ఉంటుంది. ఈ చేతన మనసుకు దిగువలో ఉపచేతన మనసు ఉంటుంది. ఆ ఉపచేతన మనసుకు దిగువలో అంతశ్చేతన మనసు ఉంటుంది. ఉపచేతన మనసు అంతశ్చేతన మనసు రెండు కూడా సంచిత ప్రారబ్ధ కర్మలతో నింపబడి ఉంటాయి. ఆ సంచిత ప్రారబ్ధ కర్మల నుండి ఏవైతే పరిణతి చెందుతాయో అవి చేతన మనసుని చేరతాయి. అప్పుడు చేతన మనసు కర్మల కోసం పంచ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను రెండింటిని కూడా ఉపయోగిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు భౌతిక ప్రపంచం నుండి ఉపసంహరించుకోబడతాయో అప్పుడు చేతన మనసుకు పని ఉండదు. చేతన మనసు పని చేయకపోతే కర్మేంద్రియాలు ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టే ప్రసక్తే లేదు. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనస్సును ఉపసంహరించుకోవటం. మనస్సును ఉపసంహరించడం అంటే చేతన మనసు పూర్తిగా జీరోగా ఉండటం. చేతన మనసులో ఎటువంటి ప్రేరణలు లేకపోతే జ్ఞానేంద్రియాలకు పని ఉండదు, కర్మేంద్రియాలకు కూడా పని ఉండదు. కాబట్టి మనస్సును ఉపసంహరించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మనిషి ద్వంద్వాలకు అతీతమైనటువంటి పూర్ణ స్థితికి చేరగలుగుతాడు. మనసు పని చేస్తున్నంతకాలం ద్వంద్వాలు గోచరిస్తూ ఉంటాయి. మనస్సును ఉపసంహరించుకోగలిగితే ద్వంద్వాలకు అవకాశమే ఉండదు. ద్వంద్వాలకు అతీతమైనటువంటి స్థితికి చేరగలిగితే మనిషి కర్మల నుంచి పూర్తిగా బయటపడతాడు, విడుదలవుతాడు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అందుకే మనస్సును ఉపసంహరించుకోవటం అనేది ఆధ్యాత్మిక మార్గంలో, ఆధ్యాత్మిక పరిణతిలో అత్యంత కీలకమైనటువంటి అంశం. అయితే ఈరోజు మీరు సంకల్పం వికల్పం
ఈ అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అసలు మనసు అంటే ఏమిటి? సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. సంకల్పం వికల్పం అనే రెండింటితో కూడి ఉన్నదే మనసట. మనసులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి సంకల్పం, రెండు వికల్పం. సంకల్పం వికల్పం రెండు కలిస్తే అది మనసు అవుతుంది. సంకల్పం అనేది ఉందంటే తప్పనిసరిగా వికల్పం ఉంటుంది. వికల్పం అనేది ఉందంటే తప్పనిసరిగా సంకల్పం ఉంటుంది. మనకి ఒకటి మాత్రమే కనపడుతూ ఉంటుంది, రెండవది తప్పనిసరిగా దాని వెనుకన ఉంటుంది. మనం విశ్వ పరిణామాన్ని జాగ్రత్తగా విశ్లేషించేటట్లయితే మానవ జీవితంతో సహా భౌతిక జగత్తు అంతా కూడా మనసు నుండే ఆవిర్భవిస్తుంది. భౌతిక జగత్తు ఆవిర్భవించడానికి మూల కారణం మనసే కదా. కాబట్టి వెష్టి మేధస్సు ద్వారా మానవ దేహం తయారవుతుంది. సమిష్టి మేధస్సు ద్వారా విశ్వమంతా ఆవిర్భవిస్తుంది. ఒక్కొక్క సంకల్పానికి అనుగుణంగా ఒక్కొక్క వెష్టి మేధస్సు తయారవుతుంది. అటువంటి అనూహ్యమైనటువంటి అనంతమైనటువంటి వెష్టి మేధస్సుల యొక్క సమూహాన్నే సమిష్టి మేధస్సు అంటారు. అయితే ఇటువంటి వెష్టి మేధస్సులలో మానవ జీవితానికి సంబంధించినటువంటి వెష్టి మేధస్సు చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అందువల్ల మానవ జీవితానికి సంబంధించినటువంటి మేధస్సును గురించి సమూలంగా అవగాహన గావించుకోగలిగితే మనిషికి ఆధ్యాత్మిక మార్గంలో పట్టు లభించినట్లే. మనకి ఏకత్వంలో ఉండేవి రెండు ఉన్నాయి. ఒకటి పరమాత్మ, రెండు ప్రాణశక్తి. ఇవి ఏకత్వంలో ఉంటాయి. ఏకత్వంలో ఉన్నాయంటే వాటికి రెండవది ఉండదు. పరమాత్మకు ఎటువంటి ఆధారం ఉండదు, కానీ ప్రాణశక్తికి మాత్రం ఆధారం ఉంటుంది. ప్రాణశక్తికి మాత్రం ఆధారం ఉంటుంది. ఈ ప్రాణశక్తి ఏకత్వంలో ఉంటుంది, కానీ ఆ ప్రాణశక్తి ఏర్పడటానికి మూలం ఏంటంటే పరమాత్మే. పరమాత్మ అనేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం ఘనీభవనం చెందటం ద్వారా ప్రాణశక్తి ఏర్పడుతుంది. ఈ ప్రాణశక్తి ఏకత్వంలో ఉంటుంది, పరమాత్మ కూడా ఏకత్వంలో ఉంటుంది. ప్రాణశక్తి నుండి సంకల్పాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సంకల్పాలు ఏర్పడటానికి మూలం ఏంటంటే ఆలోచనలు. అంటే ప్రాణశక్తి ఆలోచన శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఆ ఆలోచన శక్తే సంకల్పాలుగా, కోరికలుగా, ఆశయాలుగా, గమ్యాలుగా, లక్ష్యాలుగా, ప్రణాళికలుగా, పథకాలుగా మార్పు చెందుతూ ఉంటుంది. అయితే మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే ఆలోచన శక్తి ద్వంద్వంతో కూడి ఉంటుంది. దాని నుంచి ఆవిర్భవించేటటువంటి సంకల్ప శక్తి కానీ, కోరికలు కానీ, ఆశయాలు కానీ, గమ్యాలు కానీ, లక్ష్యాలు కానీ, వగైరా వగైరా వంటివన్నీ కూడా ద్వంద్వంతో కూడి ఉంటాయి. సంకల్పం అనేది కంటికి కనిపించదు, ఆలోచన కూడా కంటికి కనిపించదు, కోరికలు, ఆశయాలు కూడా కంటికి కనిపించవు. కానీ ఇవి కంటికి కనిపించేటటువంటి భౌతిక జగత్తు ఆవిర్భవించడానికి మూలమవుతాయి. కంటికి కనిపించినటువంటి ఆలోచన శక్తి, కంటికి కనిపించినటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాలుగా రూపాంతరం చెంది వాటి ద్వారా స్థూలమైనటువంటి భౌతిక జగత్తు ఆవిర్భవిస్తుంది. కాబట్టి భౌతిక జగత్తు కంటికి కనిపిస్తుంది, కానీ కోరికలు, ఆశయాలు, సంకల్పాలు మాత్రం కంటికి కనిపించవు.
అవి లేకుండా భౌతిక జగత్తు ఆవిర్భవించే అవకాశమే లేదు. అయితే మనసు అంటే ఏమిటి? సంకల్పం వికల్పం రెండింటి సమ్మేళనమే మనసు అంటే. సంకల్పం అంటే పాజిటివ్, వికల్పం అంటే నెగిటివ్. సంకల్పం అంటే ఒక వస్తువు తయారు కావటానికి మూలమవుతుంది. వికల్పం అంటే ఆ వస్తువు విచ్ఛేదనం కావటానికి, విచ్ఛిన్నం కావటానికి మూల కారణమవుతుంది. సంకల్పం కనిపించదు, వికల్పం కూడా కనిపించదు. కానీ సంకల్ప వికల్పాలు రెండూ కూడా ఆకారాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒక సంకల్పం ఏర్పడింది. దేని ద్వారా? ఆలోచన శక్తి ద్వారా ఏర్పడింది. ఆ సంకల్పం ద్వంద్వంతో కూడి ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ సంకల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా ఒక ఆకారం కావాలి, వస్తువు కావాలి, రూపం కావాలి. ఆ సంకల్పం తన సంకల్పం నెరవేర్చుకోవటం కోసం ఒక వస్తువును, ఆకారాన్ని, రూపాన్ని తయారు చేసుకుంటుంది. సంకల్పం ఏర్పడినప్పటి నుండి వస్తువు తయారయ్యేంత వరకు పట్టేటటువంటి కాల వ్యవధిని సృష్టి అంటారు. సంకల్పం ఏర్పడినప్పటి నుండి ఆ సంకల్పం నెరవేరటం కోసం అది ఆకారాన్ని తయారు చేసుకుంటుంది. ఆ ఆకారం తయారయ్యేటటువంటి విధానం మొత్తాన్ని, ఆకారం పూర్తయ్యేంత వరకు జరిగేటటువంటి కాల వ్యవధిని మొత్తాన్ని సృష్టి అంటారు. సృష్టి తయారైన తర్వాత అది కొంతకాలం కొనసాగుతుంది. ఆ కొనసాగేటటువంటి కాల పరిమితిని స్థితి అంటారు. ఆ తదుపరి సంకల్పం కరిగిపోతుంది. సంకల్పానికి అనుగుణంగా ఏర్పడ్డటువంటి ఆకారం కూడా విచ్ఛిన్నమై, విచ్ఛేదనమై పంచభూతాల్లో కలిసిపోతుంది. దాన్నే లయ అంటారు, లేక లయం అంటారు. ఇక్కడ 3 ఉన్నాయి చూసుకోండి. 1 సృష్టి, 2 స్థితి, 3 లయ. కానీ ఆ చివరన ఈ చివరన 2 ఉన్నాయి. సృష్టి, లయ. సృష్టి అంటే సంకల్పం, లయ అంటే వికల్పం. సృష్టి అంటే తయారు కావటం, లయ అంటే విచ్ఛిన్నం కావటం. మనం ఇక్కడ నుంచి వేరే మరొక పట్టణానికి వెళ్ళటం కోసం ప్రయాణం అవుతున్నాం. మనం ఏ చోటు నుంచి అయితే ప్రయాణం అవుతామో అది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అదే సృష్టి. అలా ప్రయాణం కావటానికి ముందు మనం సన్నాహం చేసుకుంటాం, ప్రిపరేషన్ చేసుకుంటాం. పోవాలి అనేటటువంటి భావనే సంకల్పం అవుతుంది. దానికి అనుగుణంగా మనం సంసిద్ధం చేసుకునేటటువంటి, ప్రిపరేషన్ చేసుకునేటటువంటి విధానం మొత్తం కూడా సృష్టి అవుతుంది. ఒక టౌన్ నుంచి బయలుదేరాం, 2వ టౌన్కి వెళ్ళాం, మరొక చోటికి వెళ్ళాం. ఈ జర్నీ మొత్తం ఏమవుతుందంటే స్థితి అవుతుంది. అక్కడికి చేరిన తర్వాత మన లగేజ్ అంతా కూడా దించుకొని మనం ఆ ప్రదేశంలో కొంతకాలం ఉంటాం. తర్వాత దాని నుంచి బయటకు వచ్చేస్తాం. ఆ ప్రదేశంలో తాత్కాలికంగా ఉండి మరలా బయటకు వచ్చేస్తాం. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ని సృష్టి అనుకుంటే, ప్రయాణం మొత్తాన్ని స్థితి అనుకుంటే, మనం గమ్యం చేరిన తర్వాత అక్కడ పని పూర్తి చేసుకోవటాన్ని లయం అంటారు. పని పూర్తయిన తర్వాత మనం అక్కడ ఉండం, మరలా ఇక్కడికి వచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ 4 ప్రక్రియలు ఉన్నాయి. 1 సంకల్పం, దానికి అనుగుణంగా మనం సంసిద్ధం కావటం. 2వది ప్రయాణం, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళటం. ఆ తర్వాత 3వది అక్కడ పని పూర్తి చేసుకోవటం.
ఆ తర్వాత మరలా మన స్వస్థలానికి రావటం. 1, 2, 3, 4. కాబట్టి విశ్వంలో కనిపించేటటువంటి పాలపుంతలు కానీ, నక్షత్ర మండలాలు కానీ, కూటములు కానీ, కుటుంబాలు కానీ, గ్రహాలు కానీ, ఉపగ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ అన్నీ కూడా సంకల్పాల ద్వారానే తయారవుతాయి. అలా తయారయ్యేటటువంటి విధానం మొత్తాన్ని సృష్టి అనుకుంటే అవి కొన్ని లక్షల సంవత్సరాలు చెలిస్తూ 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 ప్రయాణం సాగించి పరిణామం చెంది అంతిమంగా అవన్నీ కూడా విచ్ఛేదనమై తిరిగి మరలా భగవంతుడు కలిసిపోతాయి. ఒకటేమో తయారు కావటం, మరొకటేమో విచ్ఛిన్నం కావటం, మధ్యలో పరిణామం జరుగుతుంది. తయారు కావటం, మార్పులు జరగటం, ఆ తర్వాత విచ్ఛిన్నం కావటం. 1 సృష్టి, 2 స్థితి, 3 లయ. విచ్ఛిన్నమైన తర్వాత, లయం చెందిన తర్వాత మరలా సృష్టి మొదలవుతుంది. అది మాత్రం కంటికి కనిపించదు. కాబట్టి సృష్టి కనపడుతుంది, స్థితి కనపడుతుంది, లయం కనపడుతుంది. కానీ లయానికి మరలా తిరిగి సృష్టికి మధ్య ఏం జరుగుతుందో మన కంటికి కనిపించదు. కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. పాత సంకల్పాలు నెరవేరాయి అనుకోండి, వాటికి సంబంధించినటువంటి వస్తువులు కనుమరుగవుతాయి. అదే సమయంలో క్రొత్త సంకల్పాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా వస్తువులు తయారవుతూ ఉంటాయి. ఒకవైపు సృష్టి జరుగుతూ ఉంటుంది, మరొక వైపు లయం జరుగుతూ ఉంటుంది. మధ్యలో కొన్ని కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి మనసు అంటే ఏమిటి? సంకల్పం, వికల్పం, మధ్యలో జరిగేటటువంటి పరిణామం, వీటి మొత్తాన్ని కలిపి మనసు అంటారు. ఇదే మనసు అంతస్తుల్లో ఉంటే దాన్ని మేధస్సు అంటారు. మానవులకు సంబంధించినటువంటి మేధస్సును వెష్టి మేధస్సు అంటారు. మానవులకు సంబంధించినటువంటి మేధస్సు చాలా సంక్లిష్టంగా ఉంటుంది, 4 అంతస్తులలో ఉంటుంది. అవే చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు, అధిచేతన మనసు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. ఇదంతా కూడా విశ్వంలో జరిగేటటువంటి పరిణామ క్రమం. ఈ పరిణామం అనేది భౌతిక పదార్థంలో జరిగితే భౌతిక పరిణామం అంటారు, జీవులలో జరిగితే జీవ పరిణామం అంటారు, మానవులలో జరిగితే మానవ పరిణామం అంటారు, హ్యూమన్ ఎవల్యూషన్ అంటారు. మానవ జాతిలో ఈ సృష్టి స్థితి లయలు ప్రత్యేక తరహాలో కొనసాగుతాయి. కారణబీజం తయారైనప్పటి నుండి తల్లి గర్భంలో బిడ్డ పెరిగేటటువంటి 270 రోజుల కాల వ్యవధిని, నవమాసాల కాలాన్ని సృష్టి అంటారు. సృష్టి జరిగేటప్పుడు బిడ్డలో అంగసౌష్ఠం ఏర్పడుతూ ఉంటుంది, అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి. అన్ని అవయవాలు ఏర్పడేంత వరకు పట్టేటటువంటి కాల వ్యవధిని సృష్టి అంటారు. సైన్స్ పరిభాషలో దాన్నే గర్భావధి అంటారు, జెస్టేషన్ పీరియడ్ అంటారు. అన్ని అవయవాలు ఏర్పడేంత వరకు తప్పనిసరిగా తల్లి గర్భంలోనే బిడ్డ పెరగవలసిందే. బిడ్డ పెరగటానికి తల్లి గర్భాశయం అనేది బెడ్గా మారుతుంది, అక్కడే సురక్షితంగా బిడ్డ పెరుగుతుంది. అన్ని అవయవాలు ఏర్పడిన తర్వాత బిడ్డ స్వతంత్రంగా జీవితాన్ని కొనసాగించగలిగే స్థాయికి, స్థితికి వచ్చినప్పుడు ఆ బిడ్డ తల్లి గర్భాశయం నుంచి బయటకు వస్తుంది. అలా బయటికి రాగానే బిడ్డ స్వతంత్రంగా జీవించే విధంగా తల్లికి బిడ్డకు మధ్యన ఉన్నటువంటి ఆ పేగు బంధాన్ని తెంచేస్తారు.
అప్పటి వరకు తల్లికి బిడ్డకి మధ్య పేగుబంధం కొనసాగుతుంది. తల్లి ద్వారా బిడ్డకు పోషక పదార్థం వస్తుంది, ప్రాణవాయువు వస్తుంది. బిడ్డలో తయారైనటువంటి చెడు పదార్థాలు, చెడు వాయువులు మరలా తిరిగి తల్లి దేహంలోనే ఉంటాయి, అవి బయటికి పంపించబడుతూ ఉంటాయి. ఈ విధంగా తల్లి ద్వారానే పూర్తి పోషణ జరుగుతుంది. సృష్టి మొత్తం తయారైన తర్వాత, అన్ని అవయవాలు, అంగ సౌష్ఠవాలు మొత్తం ఏర్పడిన తర్వాత, బిడ్డ స్వతంత్రంగా జీవించగలిగినటువంటి స్థాయి వచ్చిన తర్వాత, బిడ్డ తల్లి గర్భాశయం నుంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత స్వతంత్రంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఎలా ప్రారంభిస్తుంది? ఉచ్ఛ్వాసంతో జీవితాన్ని ప్రారంభిస్తుంది. జీవితాంతం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. ప్రాణవాయువు లోపలకు ప్రవేశిస్తుంది. లోపలకు ప్రవేశించినటువంటి ప్రాణవాయువు పోషక పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి బిడ్డ యొక్క జీవన చర్యలకు అవసరమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి శ్వాస తీసుకోవటం మొదలైందంటే బిడ్డ స్వతంత్రంగా జీవితాన్ని కొనసాగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఉచ్ఛ్వాసంతో జీవితం ప్రారంభమవుతుంది. జీవితాంతం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. అంతిమంగా నిశ్వాసంతో జీవితం ముగుస్తుంది. అందుకే జీవితానికి పుట్టుక అంటే శ్వాస ప్రారంభమైనటువంటి క్షణం పుట్టుకగా నిర్ధారిస్తూ ఉంటారు. శ్వాస ఆగిపోయినటువంటి క్షణాన్ని మరణంగా నిర్ధారిస్తూ ఉంటారు. కాబట్టి సృష్టి అనేది అంతమైందనుకోండి, అప్పుడు జీవితం మొదలవుతుంది. జీవితం అంతమైందనుకోండి, ఆ తదుపరి లయ మొదలవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య జరిగేటటువంటి జీవిత కాలాన్ని మొత్తాన్ని కూడా స్థితి అంటారు. ఒకటేమో తయారు కావటం, రెండవది కొనసాగటం, మూడవది విచ్ఛిన్నం కావటం. ఒకటేమో అసోసియేషన్, మరొకటేమో జర్నీ అవుతుంది, కొనసాగటం అవుతుంది. ఇక మూడవది డిసోసియేషన్, విచ్ఛిన్నం, విచ్ఛేదనం. మనకి సృష్టికి లయానికి మధ్యలో స్థితి ఉంటుంది. కాబట్టి సృష్టి, స్థితి, లయ మూడింటిని కలిపితే అది మేధస్సు అవుతుంది. సృష్టి, లయ రెండింటి సమ్మేళనం అయితే అది మనసుగా రూపాంతరం చెందుతుంది. అయితే ఈ సృష్టికి మూలం మరియు ఆధారం ఏమిటి? సృష్టికి మూలం మరియు ఆధారం ఏమిటి? ఏమిటి? కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, వగైరా వగైరా వగైరా. వీటి మొత్తాన్ని కలిపే జీవుడు అంటున్నాం. జీవుడిలో ఉండేది జీవభావం. ఈ జీవభావం నెరవేరాలంటే, కరిగిపోవాలంటే, ఆ జీవభావం అనేది సక్రమంగా కొనసాగాలంటే తప్పనిసరిగా దానికి శరీరం కావాలి. కాబట్టి జీవుడు తన కోరికలు, సంకల్పాలు, ఆశయాలు నెరవేర్చుకోవటం కోసం తప్పనిసరిగా శరీరాన్ని తయారు చేసుకుంటాడు. కాబట్టి జీవుడు అంటే వ్యష్టి మేధస్సు. ఆ వ్యష్టి మేధస్సు తన కోరికలు, సంకల్పాలు, ఆశయాలు నెరవేరటానికి వీలుగా బాడీని తయారు చేసుకుంటుంది. ఆ బాడీ తయారు కావటాన్ని సృష్టి అంటున్నాం. ఆ తర్వాత జీవోభావాన్ని కరిగించుకోవటం కోసం జీవితం కొనసాగుతుంది. అలా కొనసాగేటటువంటి జీవిత కాలాన్ని, కాల వ్యవధిని స్థితి అంటున్నాం. ఆ తర్వాత జీవభావం కరిగిపోయిందనుకోండి,
శరీరం యొక్క అవసరం ఉండదు కదా. అందుకని ఆ శరీరం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇక్కడ మనందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఒక పర్వతాన్ని కానీ, నక్షత్రాన్ని కానీ, గ్రహాన్ని కానీ, ఉపగ్రహాన్ని కానీ తీసుకుంటే సృష్టికి లయానికి మధ్య సమన్వయం ఉంటుంది. సృష్టికి లయానికి మధ్య సమన్వయం ఉంటుంది. సృష్టి జరగటం ఎందుకు? సంకల్పం నెరవేరటం కోసం. సంకల్పం కొంతకాలం కొనసాగుతుంది. సంకల్పం తప్పనిసరిగా నెరవేరితేనే లయం మొదలవుతుంది. సంకల్పం మొత్తం నెరవేరకుండా లయం జరిగే ప్రసక్తే లేదు. ఒక నక్షత్ర మండలాన్ని తీసుకోండి, పాలపొంతను తీసుకోండి, కుటుంబాన్ని తీసుకోండి, కూటమిని తీసుకోండి, గ్రహాన్ని తీసుకోండి, ఉపగ్రహాన్ని తీసుకోండి, నక్షత్రాన్ని తీసుకోండి, ఒక పర్వతాన్ని అయినా తీసుకోండి. సృష్టి జరుగుతుంది ఎందువల్ల? సంకల్పం నెరవేరటం కోసం. స్థితి కొనసాగుతుంది ఎందుకోసం? సంకల్పం నెరవేరటం కోసమే. సంకల్పం నెరవేరటం పూర్తయిందనుకోండి, ఆ గ్రహం కానీ, ఉపగ్రహం కానీ, నక్షత్రం కానీ, పాలపొంతలు కానీ, కుటుంబాలు కానీ, కూటములు కానీ తప్పనిసరిగా లయం చెందుతాయి. సంకల్పం కొనసాగేంత వరకు ఆకారం కొనసాగుతుంది. సంకల్పం కరిగిపోయిందంటే ఆకారం యొక్క అవసరం ఉండదు కదా. అయితే మానవ జీవితం, జీవన విధానం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది ఎలాగా? తల్లిదండ్రులు అందించేటటువంటి అర్ధబీజాల కలయికతో ఏర్పడ్డటువంటి కారణ శరీరం ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోకముందే విడుదలవుతుంది. వాళ్ళిద్దరూ జీవించి ఉండగానే కారణ శరీరం తయారవుతుంది. ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాలకు అనుగుణంగానే శరీరం తయారవుతుంది. కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేర్చుకోవటం కోసం శరీరం కొనసాగుతుంది. అయితే అంతిమంగా ఏం జరుగుతుంది? కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరకుండానే మరణం సంభవిస్తుంది. ఆ తదుపరి లయం మొదలవుతుంది. కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరకుండా లయం జరగకూడదు కదా. అంటే ఆకారం ఎంతకాలం ఉండాలి? కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరేంత వరకు ఆకారం ఉండాల్సిందే. కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరిన తర్వాత ఆకారం యొక్క అవసరం ఉండదు. కాబట్టి ఆ కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరాయి కాబట్టి శరీరం యొక్క అవసరం ఉండదు. కాబట్టి శరీరం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాలు కలిసిపోతుంది. దాన్ని మనం లయ అంటున్నాం. మానవ జీవిత పరమార్థం ఏమిటి? సృష్టి ఏ స్థాయిలో ఉందో లయం కూడా అదే స్థాయిలో ఉండాలి. ఆకారం కూడా కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరేంత వరకు ఆకారం తప్పనిసరిగా కొనసాగాల్సిందే. కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరకుండా ఆకారం లయం చెందకూడదు. కానీ మానవ జాతిలో ఏం జరుగుతుంది? మనిషి మరణిస్తున్నాడు. మరణించేటప్పుడు ఏం జరుగుతుంది? కోరికలు, ఆశయాలు, సంకల్పాలు మిగిలి ఉంటాయి.
ఆ మిగిలి ఉన్నటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేర్చుకోవటం కోసం ఆ జీవుడు వాసనా బీజాలను విడుదల చేస్తాడు. ఆ వాసనా బీజాలు మరొక దేహంలోకి వెళ్ళవలసి వస్తుంది. అదే శరీరం కొనసాగినంత వరకు జీవుడు కొనసాగి శరీరం మరణించే సమయంలో జీవుడు కరిగిపోయాడనుకోండి, జీవుడు మరొక దేహాన్ని ఎన్నుకోవలసినటువంటి అవసరం ఉండదు కదా. కాబట్టి సృష్టి, స్థితి, లయ అనేవి మూడు కూడా ప్రకృతి సూత్రాలకు, విశ్వ కదలికలకు, భగవంతుడి ఆదేశాలకు అనుగుణంగా కొనసాగాలి. కానీ మానవ జీవితంలో ఏం జరుగుతుంది? సృష్టి, స్థితి, లయలు మూడు కూడా భగవంతుని ఆదేశాలకు, ప్రకృతి సూత్రాలకు, విశ్వ కదలికలకు విరుద్ధంగా జరుగుతుంది. అంటే ఏమిటి? కోరికలు, ఆశయాలు, సంకల్పాలు కరిగిపోవటం లేదు, పెరిగిపోతున్నాయి. కోరికలు, ఆశయాలు, సంకల్పాలు కరిగిపోయేటట్లయితే దేహం యొక్క అవసరం ఉండదు కదా. కోరికలు, ఆశయాలు, సంకల్పాలు పెరుగుతూ ఉంటే వాటిని నెరవేర్చుకోవటం కోసం ఈ దేహం పనికి రాకపోతే మరొక దేహాన్ని జీవుడు ఆశ్రయించవలసి వస్తుంది కదా. అది ప్రకృతికి విరుద్ధం కదా, విశ్వ కదలికలకు వ్యతిరేకం కదా, భగవంతుడి ఆదేశాలకు భిన్నం కదా. ఇది మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కాబట్టి జీవిత పరమార్థం ఏమిటి? స్థూల శరీరం తయారయ్యేటప్పుడే ఎంత మోతాదులో కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ఉన్నాయో అవి నెరవేరటం కోసం ఎటువంటి శరీరం కావాలో, ఆ శరీరం ఎంతకాలం కొనసాగాలో ముందే నిర్ణయించబడుతుంది. కాబట్టి కోరికలు, ఆశయాలు, సంకల్పాల మోతాదుని బట్టి, వాటి స్వభావాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి ఎటువంటి శరీరం ద్వారానైతే అవన్నీ నెరవేరుతాయి అటువంటి శరీరం తయారవుతుంది. ఎంతకాలం శరీరం అవసరం అవుతుందో అంతకాలం ఆ శరీరం తప్పనిసరిగా కొనసాగవలసింది. అటువంటప్పుడు మరణం ఎలా ఉంటుంది? అనాయాస మరణం అవుతుంది, సునాయాస మరణం అవుతుంది. బలవంత మరణం అనేది ఉండకూడదు. అది ప్రకృతికి విరుద్ధం, భగవంతుడి ఆదేశాలకు పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి మనిషి ఏమవుతున్నాడు? కోరికలు, ఆశయాలు, సంకల్పాలను కరిగించుకోవటం కోసం జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పటికీ ప్రపంచం అనేటటువంటి మత్తులో ఉండి ప్రాపంచిక విషయ వాంఛలలో పూర్తిగా నిమగ్నమవుతూ వాటి మోతాదుని ఇంకా పెంచుకుంటున్నాడు. మోతాదు ఎప్పుడైతే పెరుగుతుందో ముందుగా తయారైనటువంటి శరీరం ఎంతకాలం కొనసాగాలో అంతకాలం నిర్ణయించబడి ఉన్నప్పుడు ఆ శరీరం తర్వాత కొనసాగే అవకాశం ఉండదు కదా. మరొక విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే మనిషి ప్రాపంచిక విషయ వాంఛల్లో పూర్తిగా నిమగ్నం అవుతాడో, ప్రపంచం అనే మత్తులో ఉంటాడో, ప్రాపంచిక భోగాలలో పూర్తిగా నిమగ్నం అవుతాడో, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు అతిగా పెరగటం వలన మనోభారం పెరిగి శరీరం బలహీనమవుతుంది. శరీరం బలహీనం కావటం అంటే అది కొనసాగవలసినంత కాలానికి ముందే ఆ శరీరం పనికిరాక జీవుడు దానిని వదిలివేయవలసి వస్తుంది. ఇక్కడ 2 పాయింట్లు మనసులో పెట్టుకోండి. ఒకటి, శరీరం పనికి రాదు అనుకొని జీవుడు బయటికి వెళ్ళటం ఒకటి.
శరీరం ఉన్నంత వరకు జీవుడు కొనసాగి జీవుడు కరిగిపోవటం మరొకటి. ఇక మూడవది, శరీరం ఉండగానే జీవుడు ఆ శరీరం పనికిరాదనే భావంతో శరీరాన్ని వదిలివేయటం. ఇక నాలుగవది, మహోన్నతమైనది ఒకటి ఉంది. అదేమిటంటే శరీరం కొనసాగుతూ ఉంటుంది, జీవుడు మరణిస్తాడు. జీవుడు మరణించిన తర్వాత కూడా శరీరం కొనసాగుతుంది. ఇది మానవ జాతిలో ఉన్నటువంటి మహోన్నతమైన, విశిష్టమైన, అద్భుతమైనటువంటి లక్షణం. ఇక్కడ మనం జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. శరీరం కొనసాగినంత వరకు జీవుడు కొనసాగి, శరీరం లయంతో మొదలైనప్పటికే జీవుడు కరిగిపోవటం ఒకటి. శరీరం కొనసాగుతూ ఉన్నప్పటికీ జీవుడు కరిగిపోక జీవుడు ఆ దేహాన్ని బలవంతంగా వదిలి మరొక దేహాన్ని ఆశ్రయించడం. మూడవది, ఎంతకాలం శరీరం కొనసాగాలో అంతకాలం కొనసాగకుండా ఆ శరీరం ముందుగానే మరణానికి సిద్ధం కావటం, అంటే జీవితకాలం కుదించుకుపోవటం. జీవితకాలం కుదించుకుపోతుందంటే తప్పనిసరిగా మనిషి కోరికలు, ఆశయాలు, సంకల్పాలను విపరీతంగా పెంచుకుంటున్నట్లే దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతాడు. తప్పనిసరిగా జీవితాన్ని బలవంతంగా ముందే వదిలివేయవలసి వస్తుంది. యాక్సిడెంట్ కావటం కానీ, హత్య గావించబడటం కానీ, ఆత్మహత్య చేసుకోవటం కానీ, లేదా ఆకస్మికంగా గుండె ఆగిపోవటం వల్ల కానీ, యుక్త వయసులో ఉన్నప్పుడే శరీరాన్ని బలవంతంగా వదిలివేయాల్సి వస్తుంది. అయితే విశిష్టమైనటువంటి లక్షణం ఏంటి? మహోన్నతమైన లక్షణం ఏంటి? శరీరం కొనసాగుతుంది, జీవుడు చనిపోయాడు. అంటే కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరాయి లేదా కరిగిపోయాయి లేదా కరిగించబడ్డాయి. అప్పుడు శరీరం కొనసాగుతుంది. ఎట్లా? జీవుడు లేని శరీరం కొనసాగుతుంది. మనిషి బ్రతికున్నాడు, కానీ ఇందులో జీవుడు మాత్రం లేడు. శరీరం కొనసాగుతుంది. జీవుడు లేని దేహం కొనసాగుతుంది. ఎప్పుడైతే జీవుడు సమూలంగా కరిగిపోయిన తర్వాత కూడా దేహం కొనసాగుతుందో, జీవభావం కరిగిపోయింది కాబట్టి ఆ శరీరంలో జీవుడు ఉండడు. జీవుడి స్థానంలో దేవుడు ఉంటాడు. కాబట్టి అక్కడ ఏమైంది? జీవుడు కరిగిపోయాడు, జీవుడు లేని దేహం కొనసాగుతుంది. జీవుడు లేనటువంటి స్థితిలో దేహం కొనసాగితే అతన్నే దేవుడు అంటారు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సృష్టి, స్థితి, లయలు మూడు కూడా ప్రకృతి సూత్రాలకు, విశ్వ కదలికలకు, భగవంతుడి ఆదేశాలకు అనుగుణంగా కొనసాగేటట్లయితే దేహం కొనసాగటం పూర్తవటంతో తప్పనిసరిగా జీవుడు కరిగిపోవాలి. దేహం ఎప్పుడైతే కొనసాగుతుందో, దేహం కొనసాగినంత కాలంలో జీవుడు కరిగిపోకపోతే, అతని కోరికలు, ఆశయాలు, సంకల్పాలు నెరవేరకపోతే ఆ దేహాన్ని జీవుడు తప్పనిసరిగా బలవంతంగా వదిలివేయవలసి వస్తుంది.
ఇక మూడోది ఏమిటి? దేహం యొక్క జీవితకాలం పూర్తి కాకుండానే జీవుడు బలోపేతమయ్యాడు కాబట్టి, దేహం బలహీనమైంది కాబట్టి నిర్ణీత సమయానికి ముందే జీవుడు దేహాన్ని వదిలిపెడతాడు. ఇక నాలుగోది ఏమిటి? శరీరం కొనసాగుతుంది. ఆ వ్యక్తి జ్ఞానపరంగా ఎదిగాడు, ప్రపంచమనే మత్తు నుంచి బయటపడ్డాడు, ఉన్న కర్మలను కరిగించుకున్నాడు, అదనంగా కర్మలు చేరకుండా జాగ్రత్త పడ్డాడు. జీవుడు సమూలంగా కరిగిపోయాడు, కానీ ప్రాణం మాత్రం ఉంది, జీవ చైతన్యం మాత్రం ఉంది. జీవుడు లేనటువంటి దేహం కొనసాగుతుంది. ఆ జీవుడు లేనటువంటి దేహంలో ఎవరుంటారు? దేవుడు ఉంటారు. ఆ దేవుడు ప్రజల చేత పూజలు అందుకుంటాడు. అతనికి రాగం లేదు, ద్వేషం లేదు, అరిషడ్ వర్గాలు లేవు, అంతరంగంలో సంస్కారాలు లేవు, సంకల్పాలు లేవు, కోరికలు లేవు, ఆశయాలు లేవు. కానీ అతనికి ఒకటి ఉంటుంది, దృక్పథం ఉంటుంది. ఏమిటా దృక్పథం? తాను పొందినటువంటి అనుభూతిని, అనుభవాన్ని సాటి మానవ జాతికి తెలియజేయాలి అనేటటువంటి బలమైనటువంటి దృక్పథం ఉంటుంది. అతను కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాడు, కానీ దైవభావంతో కొనసాగిస్తాడు, దివ్యత్వంతో కొనసాగిస్తాడు, మాధవత్వంతో కొనసాగిస్తాడు. మాధవత్వంతో కొంతకాలం జీవితాన్ని ఉపయోగించుకుంటూ కార్యక్రమాలు కొనసాగించిన తర్వాత దేహాన్ని తన ఇచ్చ ప్రకారం వదిలేస్తాడు. సునాయాసంగా భగవంతుడు ఐక్యం చెందుతాడు. ఈ దేవుడికి రూపం ఉంది, కానీ భగవంతుడికి రూపం లేదు. దేవుడిలో జీవుడు లేడు, భగవంతుడికి కూడా జీవుడు అనేవాడు ఉండడు. భగవంతుడికి ఆకారం అనేది ఉండదు, కానీ దేవుడికి మాత్రం ఆకారం ఉంటుంది, రూపం ఉంటుంది. భగవంతుడికి ప్రత్యేకంగా కార్యక్రమాలు అంటూ ఏముండవు, కానీ దేవుడికి కార్యక్రమాలు ఉంటాయి. భగవంతుడి యొక్క కార్యక్రమాన్ని దేవుడు నిర్వహిస్తూ ఉంటాడు. దేవుడికి శరీరం ఉంటుంది, భగవంతుడికి శరీరం ఉండదు. నిరాకారం, నిరంజనం, నిర్గుణం. కాబట్టి భూమండలం మొత్తంలో ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో అటువంటి వ్యక్తులు బ్రతికుండగానే జీవభావాన్ని కరిగించుకుంటారు. జీవభావం కరిగిపోయిన మరుక్షణమే దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మనోభారం లేదు కదా, సంస్కారాలు లేవు కదా. ఆరోగ్యవంతమైనటువంటి దేహంలో కొంతకాలం దేవుడు కొనసాగుతాడు. అంతిమంగా ఆ దేహాన్ని త్యాగం చేస్తాడు, వదిలేస్తాడు. విశ్వంలో సునాయాసంగా కలిసిపోతాడు. మానవ జాతిలో ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మానవుడు ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా, విశ్వ కదలికలకు వ్యతిరేకంగా, భగవంతుని యొక్క ఆదేశాలకు భిన్నంగా జీవభావాన్ని కొనసాగించుకోవటం కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జీవభావం బలోపేతమయ్యే కొలది శరీరాల యొక్క అవసరం పెరుగుతూ ఉంటుంది. జీవభావం కరిగిపోతే శరీరం ఉంటుంది, కానీ ఆ శరీరాన్ని తన ఉపకరణంగా ఉపయోగించుకుంటాడు. శరీరాన్ని తనకి లోబడి ఉంచుకుంటాడు, ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇది మానవ జీవిత పరమార్థం. అంటే మనిషి బ్రతికుండాలి, శరీరం కొనసాగాలి, కానీ జీవుడు మాత్రం
కరిగిపోవాలి. ఇటువంటి విధానాన్ని ఎవరు అనుసరించగలుగుతారు? జీవుడిని లోబరుచుకున్న వాళ్ళు అనుసరించగలుగుతారు. మనసును లోబరుచుకున్న వాళ్ళు ఇటువంటి జీవితాన్ని కొనసాగించగలుగుతారు. కాబట్టి మరొకసారి ఆలోచించండి. జీవుడికి లోబడి జీవించటమా, జీవుణ్ణి లోబరుచుకోవటమా? మనసు అధీనంలో మనం జీవించటమా, మనసును మన ఆధీనంలోనికి తెచ్చుకోవటమా? మనస్సును మన ఆధీనంలోనికి తెచ్చుకుంటున్నామంటే, జీవుడిని లోపరుచుకుంటున్నామంటే మనం భగవంతుడి స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నట్లే. ద్వంద్వాలు ఉన్నంత వరకు మనసు పనిచేస్తుంది, జీవభావం ఉంటుంది. ద్వంద్వాలకు అతీతమైనటువంటి జీవితం సంక్రమించిందంటే అక్కడ జీవుడు ఉండడు, మనసు కూడా ఉండదు. జీవుడు మనసు రెండు లేకపోతే సృష్టి స్థితి లయలు మూడు కూడా మనిషికి లోబడి కొనసాగుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులు విశ్వాన్ని జయించగలుగుతారు, విశ్వానికి అతీతంగా జీవించగలుగుతారు, విశ్వానికి వేరుగా జీవించగలుగుతారు, విశ్వవ్యాప్త భావంలో జీవించగలుగుతారు, విశ్వ శరీరంతో జీవించగలుగుతారు. కాబట్టి మనిషి అద్భుతాలను ప్రదర్శించగలగటం అంటే జీవుడిని లోబరుచుకోవాలి, జీవుడికి లోబడి ఉండకూడదు. అది ఎవరికి సాధ్యమవుతుంది? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని అనుభవంలోకి పొందినటువంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎలా? అద్వైత జ్ఞానం అంటే ద్వంద్వాలను కరిగించి వేసేది. ద్వంద్వాలు కరిగిపోవటం అంటే మనసు కనుమరుగు కావటం. మనసు కనుమరుగు అవుతుందంటే అక్కడ జీవుడికి ఉనికి ఉండదు కదా. కాబట్టి ఇది చాలా అద్భుతమైన, మహోన్నతమైన, విశిష్టమైనటువంటి, ప్రత్యేక తరహాలో కొనసాగేటటువంటి జీవన విధానం. దీనిని గురించి శాస్త్రీయ పందాల అవగాహన గావించుకొని ముందుకెళ్ళగలిగితే మానవ జాతిని సమూలంగా మేలుకొల్పవచ్చు. సృష్టికి ప్రతి సృష్టిని చేయవచ్చు, అద్భుతాలను ప్రదర్శించవచ్చు. ఇది ఎవరికి సాధ్యమవుతుంది? పరిపూర్ణ జ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది, పరిపూర్ణత్వంలో జీవించే వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది, ఆత్మస్థితికి చేరగలిగిన వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి బిడ్డలారా, అరుదుగా లభించినటువంటి ఈ మానవ జన్మ సద్వినియోగపరుచుకొని బ్రతికుండగానే జీవుడిని కరిగించుకొని దివ్యత్వంలో జీవిస్తూ లోక కళ్యాణం కోసం జీవితాన్ని కొనసాగిస్తూ అంతిమంగా భగవంతుడు ఐక్యమయ్యే విధంగా మీ జీవిత ప్రణాళికను రూపొందించుకొని ముందుకు వెళ్ళాలని, అందుకు గురు సందేశాలను ఆలంబనగా ఉపయోగించుకోవాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.